ఎగ్జామినేషన్కి ఎలో చేయరు అనేటువంటి ఫీలింగ్తో వెళ్ళడం కంటే రైట్ ఎగ్జామినేషన్కి ఎలో చేస్తారు అనేటువంటి ఫీలింగ్తో వెళ్ళండి. మీకు ఇలాంటివి పెద్దగా పట్టించుకునేవి కావు, బట్ ఒకసారి జాగ్రత్తలు తెలుసుకొని వెళ్ళడం అనేది చాలా చాలా మంచి విషయం అనమాట. ఎందుకంటే మనం 2 years కష్టపడ్డాం, బట్ ఈ 2 minutes కూడా మనం ఈ 20 minutes వీడియో ఉంటుంది మేబీ, ఇది కూడా మనం చూడకుండా వెళ్ళాం అనుకోండి, సో చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. రైట్నా? సో ఐ విషింగ్ వెరీ ఆల్ ద బెస్ట్. మీకు మంచి మార్కులు రావాలి, మంచి పర్సెంటేజ్ రావాలి, అండ్ జోసా మెంటర్షిప్ కూడా తీసుకోవాలి. మన ఛానల్ తరఫున మీకు జోసా మెంటర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్ టు మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా, కౌన్సిలింగ్ దగ్గర నుంచి కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు అన్ని విషయాలు మిమ్మల్ని గైడ్ చేస్తూ మంచి సీట్ రావడం కోసం నా ప్రయత్నం మీ వైపు అయితే ఉంటుంది. సో కాబట్టి మెంటర్షిప్ లో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ నెల వరకు, ఈ 31st January వరకు అయితే మీకు 500 rupees ఆఫర్ ఉంది. 2500 రూపాయలకే మెంటర్షిప్ అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాను, ఇవన్నీ కూడా క్లియర్ గా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో మెంటర్షిప్కి సంబంధించి ఇక్కడ మీరు చూసినట్టయితే జోసా మరియు సీసాబ్ రెండింటికి కలిపి మెంటర్షిప్ ఉంటుంది. జోసా సీసాబ్ రెండు కూడా మనకి దాదాపు 60 రోజుల పైగానే కౌన్సిలింగ్ జరుగుతుంది. జోసాలో 5 rounds ఉంటాయి, సీసాబ్లో 2 rounds ఉంటాయి. రౌండ్ బై రౌండ్ మీకైతే అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు నా నుంచి సపోర్ట్ అయితే ఉంటుంది. సో ముఖ్యంగా జేఈ అడ్వాన్స్ రాసేటప్పుడు దానికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ డౌట్స్ క్లియర్ చేయడం, అలాగే జోసా సీసాబ్ 2025 వరకు చాయిస్ ఫిల్లింగ్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాలేజీ బ్రాంచ్ వైజ్ ప్రియారిటీ ఏంటో చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో మీకు అయితే అందుబాటులోకి తీసుకొస్తాను. కౌన్సిలింగ్లో రౌండ్ బై రౌండ్ క్వెరీస్ రిజాల్వ్ చేయడం. సో మీకు సీట్ రావడం ఇంపార్టెంట్ కాదు, మీకు ఎన్టీ వాళ్ళు పంపించినటువంటి క్వెరీ ఏదైతే ఉందో దానికి ఏ విధంగా మనం రిజాల్వ్ చేసుకోవాలనేది అయితే మీకు ఫోన్ కాల్ ద్వారా మీతో మాట్లాడి మీకైతే హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఫోన్ కాల్ యాక్సెస్ కంప్లీట్గా 24/7 ఉంటుంది. నేనే మాట్లాడతాను. నా తరపున ఏ స్టూడెంట్ లేదా నా కింద ఎలాంటి అసిస్టెంట్ కూడా మీతో మాట్లాడరు, నేను మాత్రమే మీతో మాట్లాడతాను. వాట్సాప్ గ్రూప్ అప్డేట్స్ ఉంటాయి. సో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అందులో ప్రతిదీ కూడా క్లియర్గా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫోన్పే లేదా గూగుల్ పే నెంబర్, ఇది 2 నెంబర్లు ఒకటే. సో 9949088091 ఈ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి అదే నెంబర్కి మళ్ళీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. సో యాక్చువల్ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 3000 రూపీస్, బట్ న్యూ ఇయర్ కాబట్టి అండ్ January 31st వరకు 2500 రూపాయలు అయితే మీకు ఈ పేమెంట్ అయితే నడుస్తుంది. సో ఫిబ్రవరి నుంచి అయితే 3000 రూపాయలు ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే జాయిన్ అవ్వండి. బట్ ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, రైట్? ఇవన్నీ కూడా మీకు మ్యాండేటరీ, రైట్? ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎలక్ట్రానిక్ డివైసెస్, మొబైల్ ఫోన్స్ కానీ క్యాలిక్యులేటర్స్ కానీ తీసుకెళ్ళకూడదు. స్టేషనరీ ఐటమ్స్ లో పెన్సిల్స్, రూలర్స్, ఎరేజర్స్, జామెట్రీ బాక్సెస్ నాట్ రిక్వైర్డ్ యాజ్ పెన్, రఫ్ షీట్స్ ఆర్ ప్రొవైడెడ్. ఓకే, ఇవేవి కూడా నాట్ రిక్వైర్డ్. ఇవి ఎప్పుడు జామెట్రీ బాక్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, రూలర్స్ ఎక్కడమా మీకు బీఆర్క్ రాసినప్పుడు రిక్వైర్డ్ అనమాట. బీఆర్క్ రాసే వాళ్ళకి అవసరం, బీటెక్ రాసే వాళ్ళకి అవసరం లేదు. అండ్ బ్యాగ్స్ ఆర్ వ్యాలెట్స్, బ్యాక్ ప్యాక్స్ కానీ, పర్సెస్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ ప్రొహిబిటెడ్. సో చాలా మంది గర్ల్స్ పౌచెస్ తీసుకెళ్తూ ఉంటారు, అలాంటివి కూడా నాట్ అలౌడ్ అనమాట. సో మాక్సిమం మీరు చేతితో పట్టుకెళ్ళే పెన్ను తీసుకెళ్ళండి అండ్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. హ్యాండ్ కర్చీఫ్స్ కూడా మాక్సిమం అలో చేయరు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఫుడ్ అండ్ డ్రింక్స్, ఈటబుల్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయి, ఓకేనా? ఒకవేళ అది తీసుకెళ్ళొచ్చు, ఎవరు తీసుకెళ్ళొచ్చు? ఎక్సెప్ట్ ఫర్ మెడికల్లీ నెసెసరీ ఐటమ్స్ విత్ ప్రియర్ అప్రూవల్, మీకున్నటువంటి రిక్వైర్మెంట్ బట్టి. సో మీకు ఏదన్నా టైంకి మెడిసిన్ తీసుకోవాలి, లేదంటే ఇంకేదన్నా అవుతుంది అనేటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు వెరిఫై చేస్తేనే పంపిస్తారు. జ్యువెలరీ ఆర్ యాక్సెసరీస్ ఐటమ్స్ లైక్ ఇయర్ రింగ్స్, రింగ్స్ ఆర్ ఎనీ మెటాలిక్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ మెటాలిక్ ఆబ్జెక్ట్స్ ఇంపార్టెంట్. మెటాలిక్ అనేది చూసుకోవాలి. నాన్ ఆధార్ క్యాండిడేట్, నాన్ ఆధార్ క్యాండిడేట్ అంటే ఆధార్ వెరిఫై కాని స్టూడెంట్స్. నాన్ ఆధార్ క్యాండిడేట్స్, ఆధార్ వెరిఫై కాలేదు, ఇప్పుడు అప్లై చేసుకునేటప్పుడు ఆధార్ వెరిఫైడ్ అని వస్తుంది కదా, ఆ వెరిఫై కాని వాళ్ళది ఏమైతే ఉందో ఈ ఫామ్ ఫిల్అప్ చేసి అక్కడ పెట్టి రావాలన్నమాట. ఇది అడ్మిట్ కార్డులో ఉంటుంది. వెరిఫై అయిన వాళ్ళు ఇదేమి ఇవ్వాల్సిన పర్లేదు. ఇవన్నీ కూడా అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి 4 pages. లాస్ట్ పేజ్ లో ఇది ఉంటుంది, నాన్ ఆధార్ క్యాండిడేట్స్ సంబంధించి. ఎవరైతే ఆధార్ వెరిఫై అవ్వలేదు అప్లై చేసేటప్పుడు, మీకు ఎలా తెలుస్తుంది ఆధార్ అప్లై చేసినప్పుడు వెరిఫై అయిందా లేదా అని? ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఫోటో చాలా మందికి సరిగ్గా కనిపించదు, లేదా ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నారు కాబట్టి మీ 10th క్లాస్ ఫోటోనే ఉంటుంది మాక్సిమం, ఆ 8th 9th క్లాస్ లో తీసుకుంటే ఆ ఫోటోనే ఉంటుంది. ఓకేనా? దాని గురించి వరీ పడాల్సిన పర్లేదు. మీరు ఎక్స్ట్రా పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్తున్నారు కాబట్టి ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. అడ్మిట్ కార్డ్స్ అనేవి January 20వ తారీఖు లోపు, 19 కానీ 20వ తారీఖు కానీ, ఈ 2 రోజుల్లో మీకైతే అడ్మిట్ కార్డ్స్ వచ్చేదానికి అవకాశం ఉండింది. సో వన్స్ మనకి అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పుడు మనం ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళకూడదు అనేది
మీరు కొంచెం మైండ్ లో పెట్టుకొని దాన్ని బట్టి మెంటల్ గా ఫిక్స్ అయి ఉంటారనేటువంటి ఉద్దేశం అనమాట. సో 100% డీటెయిల్స్ రావాలంటే 20th నాడు మనకి అడ్మిట్ కార్డ్ రిలీజ్ అవుతుంది, అందులో ఉంటాయి. 99% ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా అక్కడే ఉంటాయి అనమాట. సో దాన్ని బట్టి మీరైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిపోవచ్చు. సో చాలా మందికి ఎగ్జామినేషన్ ఫోబియా అయితే ఉంటుంది. సో ముందు ఎగ్జామినేషన్ గురించి మెంటల్ ప్రెజర్ అనేది తీసివేయండి, ఫీల్ ఫ్రీగా ఉండండి ఫస్ట్. ఓకేనా? ఎగ్జామినేషన్ అంటే తీసుకువెళ్ళరు, రానివ్వరు, అది చేస్తారు, ఇది చేస్తారు, క్యాన్సిల్ చేస్తారు, ఇవన్నీ కూడా మనం నెగిటివ్ థాట్స్ అనమాట. సో ఎగ్జామినేషన్ కి పాజిటివ్ థాట్ తో వెళ్ళాలి. సో పాజిటివ్ వైబ్ ని తీసుకొని వెళ్ళాలి. సో ఖచ్చితంగా ఎగ్జామినేషన్ కి అటెండ్ అవ్వలేక వాళ్ళైతే ఎలా చేస్తారు. మనం ఎగ్జామినేషన్ కి సంబంధించినటువంటి రూల్స్ అన్ని ఒబే చేస్తూ, రూల్స్ అన్ని పాటించుకుంటూ వెళ్తే అందరినీ ఎగ్జామినేషన్ కి అలో చేస్తారు. సో ఎగ్జామినేషన్ కి అలో చెయ్యరంట కదా అనేటువంటి నెగిటివ్ సైడ్ థింకింగ్ అయితే మీలోంచి తీసివేయండి. అందుకే నేను thumbnail కూడా ఎగ్జామినేషన్ కి రానిస్తారు అని చెప్పేసి రాశాను అనమాట. సో అర్థం చేసుకోండి, ఎగ్జామినేషన్ కి ఎవరిని కూడా రానియకుండా ఉండరు. సో ఎందుకంటే ఎవరు కూడా రానియకుండా ఉండేలాగా వెళ్ళరు, అది అర్థం చేసుకోండి. సో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మీకు 2024లో అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయినప్పుడు ఎలాంటి క్రైటీరియాస్ మనం చెక్ చేసుకున్నాం అనే దాని గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, సో మీకు అడ్మిట్ కార్డ్ ఏ విధంగా ఉంటుంది తెలియదు కాబట్టి ఫ్రెష్ గా రాసేటువంటి స్టూడెంట్స్ సంబంధించి మీకు ఒకసారి చూపిస్తారు. అందులో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ యాజ్ ఇట్ ఈస్ గా మీకు అవే ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ 2025 కి సంబంధించిన సెషన్ 1 లో కూడా ఉంటాయి అనమాట. సో ఇది అడ్మిట్ కార్డ్. ఈ అడ్మిట్ కార్డ్ లో సేమ్ మీ డీటెయిల్స్ వస్తాయి అండ్ మీ ఫోటో వస్తుంది. ఇక్కడ మీరు పెట్టినటువంటి సిగ్నేచర్ ఏదైతే అప్లోడ్ చేస్తారో ఆ సిగ్నేచర్ వస్తుంది. అండ్ దెన్ మీరు రాయాల్సినటువంటి పేపరు అండ్ షిఫ్ట్ అండ్ డేట్. ఓకేనా? అండ్ ఆ తర్వాత టెస్ట్ సెంటర్స్ వస్తాయి, టెస్ట్ సెంటర్ డీటెయిల్స్. ఇక్కడ చూడండి సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంది. ఇది అంతా అడ్మిట్ కార్డ్ లో ఉండేటువంటిది. ఇది ఫస్ట్ పేజ్, ఒక పేజ్ అనమాట. ఇది ఒక ఫస్ట్ పేజ్ లో ఇక్కడ వరకు ఫస్ట్ పేజ్, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ వరకు ఒక పేజీ, తర్వాత ఇంకొక పేజీ, సో 2 పేజీలు, తర్వాత ఇంకొక పేజీ, 3 పేజీలు ఉంటుంది అనమాట. ఓకేనా? 4 పేజీలు ఉంది. 4 పేజెస్ ఉన్నటువంటి అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది మీకు. సో చూద్దాం ఇక్కడ ఏం పేజీలు ఉన్నాయి, అసలు ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఒకసారి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే కొంచెం లెంతీగా ఉండొచ్చు, సో బట్ మీకు యూజ్ అయ్యేది కాబట్టి డెఫినెట్ గా మీరు ఒకసారి జాగ్రత్తగా వినండి. సో సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంటుంది అందులో. సెల్ఫ్ డిక్లరేషన్ అంటే ఇక్కడ మీరు ఏం చేయాల్సిన పని లేదు, ఎక్కడికో వెళ్ళి సెల్ఫ్ డిక్లరేషన్. చాలా మంది సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరి, సెల్ఫ్ డిక్లరేషన్ లేకపోతే ఎగ్జామినేషన్ కి అలో చేయరు అండ్ మిమ్మల్ని రాయనివ్వరు, ఇలాంటి thumbnails పెట్టి మిమ్మల్ని కంగారు పెడుతూ ఉంటారు. సెల్ఫ్ డిక్లరేషన్ అంటే ఎక్కడ నుంచి తెచ్చుకోవాలని పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సెల్ఫ్ డిక్లరేషన్ కోసం మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. సెల్ఫ్ డిక్లరేషన్ అంటే మీకు ఇక్కడ అడ్మిట్ కార్డ్ లో ఉంటుంది, అక్కడ మీరు డాష్ ఫిల్ చేసుకోవడమే. ఓకే? సో ఇక్కడ ఐ అనే దగ్గర స్టూడెంట్ నేమ్, రెసిడెంట్ ఆఫ్ ఏ ఊరు అయితే ఆ ఊరు, సిటీ అయితే సిటీ. డూ హియర్ బై డిక్లేర్ ద ఫాలోయింగ్, హ్యావ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్. అంటే ఇక్కడ కింద ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా నేను ఫాలో అయ్యి దానికి అనుగుణంగా నడుచుకుంటాను అని చెప్పేసి మీరు అక్కడ డిక్లేర్ చేయడం అంటే డిక్లరేషన్ ఇవ్వడం. ఓకేనా? ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ ఫోటో సేమ్ యాజ్ అప్లోడెడ్ ఆన్ ద అప్లికేషన్ ఫార్మ్ టు బి అఫిక్స్డ్ బిఫోర్ రీచింగ్ ద సెంటర్. సెంటర్ కి వెళ్ళక ముందు మీరేం చేయాలంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడే క్యాండిడేట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఇక్కడ అంటించాల్సి ఉంటుంది. మీరు అడ్మిట్ కార్డ్ లోనే ఇక్కడ అంటించుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఫోటో అంటించాలంట? సో ఇక్కడ ఉన్న పాస్పోర్ట్ ఉంది కదా, ఈ ఫోటోగ్రాఫ్ ని అంటించాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటోని. ఓకే? సో అందుకని ఈ మనం ఏదైతే ఫోటో అప్లోడ్ చేస్తున్నామో ఆ ఫోటోని మీరు ఒక 10 కాపీస్ తీసి దగ్గర పెట్టుకోండి. ఇలాంటివి మీకు అవసరం అవుతాయి. సెషన్ 2 కి అవసరం అవుతాయి, అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కి అవసరం అవుతాయి, అండ్ దెన్ తర్వాత కాలేజ్కి వెళ్ళినప్పుడు అవసరం అవుతాయి. కాబట్టి ఎక్కువ ఫోటోలు తీసి దగ్గర పెట్టుకోండి. ఒకవేళ ఫోటో లేదు సార్ నా దగ్గర, ఆ ఫోటో ఇప్పుడు అవైలబుల్ గా లేదు, సో నేను ఏం చేయాలి అనేటువంటి డౌట్ రావచ్చు. మీ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అయితే తీసి పెట్టుకోండి. మీ లేటెస్ట్ ప్రజెంట్ మీరు ఎగ్జామ్కి వెళ్లే ముందు ఎలా అయితే ఉన్నారో, ఓకే 3 days లో ఎగ్జామ్కి వెళ్తాం, నువ్వు ఎలా అయితే వెళ్తావో ఎగ్జామ్కి ఈ రోజు కూడా అలానే ఉంటావు. సో నువ్వు ఫ్రెష్ గా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీయించుకొని ఇక్కడ అటెస్టెడ్ చేయించుకోండి. అటెస్టెడ్ మీన్స్ దీన్ని అతికించండి, ఇక్కడ పెట్టించుకోండి, ఇక్కడ పేస్ట్ చేసుకొని అండ్ క్యాండిడేట్స్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ టు బి అఫిక్స్డ్ బిఫోర్ రీచింగ్ ద సెంటర్. ఇది కూడా సెంటర్కి వెళ్ళక ముందే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ వేసుకోండి. ఓకేనా? ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ ఎక్కడ ఎలా చేయాలి? ఇది ఇన్విజిలేటర్ ముందు చేయాలి. ఇది టు బి సైన్డ్ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ ఓన్లీ. మీరు ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్ళిన తర్వాత మీ అడ్మిట్ కార్డు పైన ఇన్విజిలేటర్ సంతకం పెట్టమంటాడు అనమాట. ఇక్కడ మీరు ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం పెట్టాలి. అంతకంటే ముందు ఏం చేయాలి? మీరు మీ ఫోటో ఇక్కడ అంటించుకోవాలి, మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ. ఇదే సెల్ఫ్ డిక్లరేషన్ అంటే. క్లియర్? సో ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్. ఇదే మనం
వాట్ టు డూ వాట్ నాట్ డూ అనేది ఇక్కడే ఉంటుంది అనమాట. మనం ఏం చేయాలి ఏం చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్. ఓకేనా? సో ఏం తీసుకెళ్ళాలి ఏం తీసుకెళ్ళకూడదు, ఎలా వెళ్ళాలి అనేవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ లో ఉంటాయి. ఇవే ఇక్కడ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ద క్యాండిడేట్ మస్ట్ రీచ్ ద సెంటర్ ఎట్ ద టైమ్ యాజ్ ఇండికేటెడ్ ఎగ్జిస్ట్ రిపోర్టింగ్ ఎంట్రీ టైమ్ ఎట్ ద సెంటర్ ఇన్ ద అడ్మిట్ కార్డ్. మీ అడ్మిట్ కార్డ్ లో ఉన్నటువంటి టైం ప్రకారం టైం చూసుకొని దాని ప్రకారం ఎగ్జామినేషన్ సెంటర్ కి వెళ్ళండి అంటున్నాడు అనమాట. మీకు తెలుసు 9 కి షిఫ్ట్ 1 స్టార్ట్ అవుతుందంటే 8:30కే గేట్స్ క్లోజ్ చేస్తారు. 8:30 లోపు మీరు సెంటర్ లోపల ఉండాలి, సెంటర్ బయట కాదు. కొన్ని కాలేజెస్ లో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి, బీటెక్ కాలేజ్ లోనే ఎగ్జామ్ ఆల్మోస్ట్ జరుగుతూ ఉంటుంది, లేదా కొన్ని కంప్యూటరైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ లో జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి వాటికి ఆ గేట్ కి అండ్ ప్రెమిసెస్ కి చాలా దూరం ఉంటుంది అనమాట. ఇన్నర్ గేట్ ఒకటి ఉంటుంది, అవుటర్ గేట్ ఒకటి ఉంటుంది. సో మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా ఇంటర్నల్ గేట్ ఇంకోటి ఉంటుంది అనమాట. సో అట్లా కాదు, మీరు ఇంటర్నల్ గేట్ దాటి లోపలికి వెళ్ళాలి, అది మాత్రమే వ్యాలిడ్ అనమాట. ఓకేనా? అర్థమవుతుందా? సో కాబట్టి 8:30 వరకు ఎవరు వెయిట్ చేయకండి. మీరు మాక్సిమం 7 లోపు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే అక్కడ మిమ్మల్ని చెక్ చేస్తూ ఉంటారు. మీ క్లాతింగ్ ఇంప్రెషన్ బట్టి కూడా కొంచెం ఎక్కువ టైము మిమ్మల్ని చెక్ చేసేదానికి అవకాశం ఉంది. మీ డ్రెస్ సెన్స్ ని బట్టి కూడా కొద్దిగా ఎక్కువసేపు చెక్ చేసేదానికి అవకాశం ఉంది. అండ్ అలాగే మీరు వన్స్ ఎంటర్ అయిన తర్వాత మీ బయోమెట్రీ తీసుకుంటారు. అక్కడ బయోమెట్రీ తీసుకొని స్కానర్స్ తో మీ అటెండెన్స్ అయితే నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా బిఫోర్ ఎగ్జామే జరగాలి. కాబట్టి మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, మీకు 9 కి ఎగ్జామ్ అయితే మార్నింగ్ షిఫ్ట్ 7 లోపు 7:30 లోపు అక్కడ ఉండడానికి ట్రై చేయండి. అలాగే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కి సంబంధించి కూడా ఒక 2 hours ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉండడానికి ట్రై చేయండి. అర్థమవుతుందా? సో ఇది ఎగ్జామినేషన్ టైమింగ్ కి సంబంధించి. అండ్ అలాగే నో క్యాండిడేట్ షుడ్ అడాప్ట్ ఎనీ అన్ఫెయిర్ మీన్స్ or indulge in any unfair examination practices. If any candidate is found to indulging in any unfair means unfair examination practices at any stage of the examination, her candidature will be cancelled. The legal action will be taken, including debarring in further examinations conducted by the NTA. సో అన్ఫెయిర్ మీన్స్ అంటే ఏంటంటే మనం చేసేటువంటి యాక్టివిటీస్ అనమాట. అక్కడ అనుమానాస్పదంగా మనం చేయకూడదు, సస్పెక్టబుల్ గా చేయకూడదు. ఎగ్జామినేషన్ సెంటర్ లోకి వెళ్ళిన తర్వాత మీరు ల్యాబ్ లోకి ఎంటర్ అయిన తర్వాత పక్కన వాళ్ళతో మాట్లాడడం, మాటికి తొంగి చూడడం, కెమెరాల వైపు చూడడం, లేదా కొంచెం వెనక్కి జరిగి పక్కన వాళ్ళు ఏం రాస్తున్నారో చూసుకోవడం, లేదా సౌండ్స్ చేయడం, ఇలాంటి వస్తువులు చేయకూడదు అనమాట. ఎందుకంటే కెమెరాస్ మానిటరింగ్ యువర్ అండర్ సీసీ కెమెరాస్ సర్వేలెన్స్. మిమ్మల్ని సెంట్రలైజ్డ్ గా మానిటర్ చేయడం జరుగుతుంది. ఎక్కడ మూమెంట్ ఉంటే అక్కడ ఆటోమేటిక్ వాళ్ళకి ఆ క్యాప్చర్స్ వస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి మీరు స్టేబుల్ గా కూర్చొని మీ ఎగ్జామినేషన్, మీ ఫోకస్ అంతా మీ మానిటర్ పైన ఉండాలి, పక్కన వాళ్ళ మానిటర్ పైన ఉండకూడదు. పక్కన వాళ్ళతో సైకిల్ చేయకూడదు, వాళ్ళు ఏం చెప్తున్నారో వినకూడదు. ఓకేనా? మనం లౌడ్ గా క్వశ్చన్స్ చదువుకోకూడదు, కొన్ని మనం రిమైండ్ చేసుకుంటా ఉంటాం, అలాంటివి చేయకూడదు. ఓకే? సో మన ప్రవర్తన అనేది సస్పెక్టబుల్ గా ఉండకూడదు. ఇలాంటివి ఉంటే మాత్రం అన్ఫెయిర్ మీన్స్ కింద తీసుకొని వాళ్ళని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, మీరు చేసినటువంటి యాక్టివిటీని బట్టి వాళ్ళకి అది కరెక్ట్ గా అనుకున్నటువంటిది అయినట్లయితే, జరిగినట్లయితే దానికి పనిష్మెంట్ ఇస్తారు. అవసరమైతే రాయబోయేటువంటి NTA కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ కూడా డిబార్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. And next, no candidate shall be permitted to enter after the gate closing time. Very, very important. Gate closing time ఉంది కదా, గేట్ క్లోజింగ్ టైం కంటే ముందుగానే వెళ్ళాలి. గేట్ క్లోజ్ చేసిన తర్వాత మిమ్మల్ని లోపలికి ఎంటర్ చేయరు. ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ కి, మార్నింగ్ ఎగ్జామ్ కి టైమింగ్స్ ఇస్తారు. మీ టైం చూసుకోవాలి. ఇక్కడ చూడండి, 2:30 PM షిఫ్ట్ 2. ఓకే, 2:30 PM షిఫ్ట్ 2 అంటే మీరు 2:30 PM నుంచి షిఫ్ట్ 2 టైమింగ్స్ ఉన్నాయి కదా, అంటే మీకు టైం ఉంటుంది. మీకు ఇచ్చే దాంట్లో 3కి ఎగ్జామ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2:30కి ఎగ్జామ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే గేట్స్ క్లోజ్ చేస్తారన్నమాట. గేట్ క్లోజ్ చేసిన తర్వాత మిమ్మల్ని లోపలికి అలౌ చేయము అంటున్నారు. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళక ముందు, గేట్ క్లోజ్ చేయకముందే వెళ్ళిపోండి, సరిపోతుంది. నో క్యాండిడేట్ షాల్ బి పర్మిటెడ్ టు లీవ్ ద ఎగ్జామినేషన్ రూమ్ ఆర్ హాల్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ పూర్తి అవ్వకముందే నా ఎగ్జామ్ అయిపోయింది నేను వెళ్ళిపోతాను అనడానికి లేదు. నాకు బస్సు అందదు, లేదా ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాను, బస్సు వెళ్ళిపోతుంది, ట్రైన్ వెళ్ళిపోతుంది అంటే మాత్రం వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరు. అందరిది ఒకేసారి అయిపోవాలి. అందరి యొక్క ఆన్సర్ స్క్రిప్ట్స్ అంటే మీకు ఇచ్చేటువంటి రఫ్ షీట్స్ ఏవైతే అవన్నీ కలెక్ట్ చేసుకొని
అందరూ సబ్మిట్ చేసిన తర్వాత సిస్టమ్స్ అన్ని వాళ్ళు వ్యాలిడ్ చేసుకుంటారు. క్యాలిక్యులేటివ్ గా అందరూ సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళకి అక్కడ సిస్టమ్ లో సర్వర్ రూమ్ లో అన్ని తెలిసిపోతాయి అనమాట. అప్పుడు మాత్రం మిమ్మల్ని వెళ్ళమని చెప్తారు అనమాట. అప్పుడు మాత్రం బయటికి రావాలి, రైట్. అండ్ నెక్స్ట్, నో క్యాండిడేట్ షల్ బి పర్మిటెడ్ అపాన్ completion of the examination, please wait for instructions from the invigilator and do not get up from your seat until advised. వాళ్ళు చెప్పేదాకా మీ సీట్ లోంచి మీరు లేవద్దు అంటున్నారు. అండ్ ద క్యాండిడేట్స్ విల్ బి పర్మిటెడ్ టు మూవ్ అవుట్ వన్ ఎట్ ఏ టైమ్ ఓన్లీ. ఎగ్జామినేషన్ సెంటర్ లోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మాత్రమే బయటికి పంపిస్తారంట, లేదా అందరిని ఒకేసారి వన్ ఎట్ ఏ టైమ్ ఓన్లీ, అందరిని ఒకేసారి బయటకు పంపిస్తారంటారు. అలాగే ఇంకో మధ్యలో బ్రేక్స్ ఉంటాయి, టాయిలెట్ బ్రేక్స్ ఉంటాయి, ఓకేనా, బయో బ్రేక్స్ అంటారు వాటిని. సో అప్పుడు ఏమవుతుంది, మీరు ఇంటర్వెల్కి వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళిన ప్రతిసారి కూడా వాళ్ళు బయోమెట్రిక్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 9కి ఎగ్జామ్ అంటే 10కి మీరు బయో బ్రేక్కి వెళ్ళారు, 10:05కి వచ్చారు, 5 minutesకి వచ్చారు. ఆ 5 minutes తర్వాత మళ్ళీ ఒకసారి ఏం చేస్తారు, బయోమెట్రిక్ తీసుకుంటారు, ఓకేనా. సో ఇంత స్ట్రిక్ట్ గా నడుస్తుంది అనమాట ఎగ్జామ్. And తర్వాత all candidates are required to download and read carefully the instructions given with the admit card and strictly adhere to them. సో ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చదువుకొని ఫాలో అవ్వండి అని చెప్తున్నారు. అండ్ దిస్ అడ్మిట్ కార్డ్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 pages ఉన్నాయి. అండ్ అండర్టేకింగ్ ఉంటుంది, అందులో ఇంపార్టెంట్ అడ్వైజరీ ఉంటాయి, అండర్టేకింగ్ అండ్ డిక్లరేషన్ ఫార్మ్ ఆఫ్ నాన్ ఆధార్ క్యాండిడేట్స్. అండర్టేకింగ్ అండ్ నాన్ ఆధార్ క్యాండిడేట్స్ సంబంధించి కూడా ఉంటుంది. ఆధార్ వెరిఫై కాని వాళ్ళకి నాన్ ఆధార్ క్యాండిడేట్స్, అది కూడా లాస్ట్ పేజ్ లో ఉంటుంది, మీకు చూపిస్తా. దాన్ని మీరు ఆధార్ ఎవరిదైనా వెరిఫై కాకపోతేనే అది చేసుకోవాలన్నమాట. అది మీకు ఎగ్జామినర్ అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఎవరిదైనా ఆధార్ వెరిఫై కాకపోతే మీకు నాన్ ఆధార్ ఫామ్ సంబంధించిన మీ అడ్మిట్ కార్డ్ 4 pages తీసుకెళ్ళండి, అక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, దాన్ని బట్టి ఫిల్అప్ చేసి సైన్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్, the admit card is provisional subject to satisfying the eligibility conditions as given in the information bulletin. Candidates are advised to verify the location of the test venue day in advance so that they do not face any problems. మీకు ఎగ్జామినేషన్ సెంటర్ కి సంబంధించి కూడా ముందుగానే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ రిలేటివ్స్ కానీ ఇంకెవరైనా అక్కడ ఉంటారు, అది ఎంత దూరం పడుతుంది, బస్ స్టాండ్ నుంచి ఎలా వెళ్ళాలి, లేదా నేను ఎక్కడ దిగితే ఎక్కడ వెళ్ళాలి, మన దిగిన ప్లేస్ నుంచి ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ కూడా ముందే తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ మీకు తెలిసింది అయితే మాత్రం ఇన్ టైంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, అదనమాట. అండ్ ఇఫ్ రిలీజియన్ కస్టమ్స్ రిక్వైర్ టు వియర్ స్పెసిఫిక్ అటైర్, ప్లీజ్ విజిట్ ద సెంటర్ ఎర్లీ ఫర్ త్రూ చెకింగ్ అండ్ మ్యాండేటరీ ఫ్రిస్కింగ్. సో రిలీజియన్ కి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది కొన్ని స్టేట్స్ లో సిక్ స్టూడెంట్స్ ఉంటారు, సిక్కులు ఇక్కడ అది పెట్టుకుంటారు, తెలుసు కదా, హెయిర్ ఎక్కువ ఉంటుంది, తలపాగలాగా వాళ్ళు చుట్టుకుంటారు. అది వాళ్ళ మతానికి రిలీజియన్కి సంబంధించినటువంటి ఒక యాక్టివిటీ అనమాట, వాళ్ళ సాంప్రదాయం, ఓకేనా, ట్రెడిషన్. అండ్ అలాగే ముస్లిమ్స్ ఉంటారు, ముస్లిం గర్ల్స్ ఏం చేస్తారు, బుర్కా వేసుకుంటారు, అలాంటిది వాళ్ళ ట్రెడిషన్. సో ఇలాంటివి ట్రెడిషనల్ గా వీరింగ్ చేసేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్కి రండి, వాళ్ళని కూడా ఎలో చేస్తాము. బట్ మాకు ఏంటది, వాళ్ళ చెకింగ్ కోసం మాత్రం కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటారు, అర్థమైందా. సో కంపల్సరీగా దానికి కోఆపరేట్ చేయాలి, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి, రిలీజియన్ డ్రెస్సులు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. నో క్యాండిడేట్ వుడ్ బి అలౌడ్ టు ఎంటర్ ద ఎగ్జామినేషన్ సెంటర్ వితౌట్ అడ్మిట్ కార్డ్ అండ్ అండర్టేకింగ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అండ్ ప్రాపర్ ఫ్రిస్కింగ్. ఏ ఒక్క స్టూడెంట్ ని కూడా అడ్మిట్ కార్డ్ లేకపోయినా, వితౌట్ ఐడి ప్రూఫ్ లేకపోయినా, అండర్టేకింగ్ లేకపోయినా మేమైతే అలౌ చెయ్యము అంటున్నారు. సో అండర్టేకింగ్ ఎక్కడ ఉంటుంది, అడ్మిట్ కార్డ్ లోనే ఉంటుంది. ఐడి కార్డ్ అయితే మీరు సపరేట్ గా తీసుకో, ఎన్ని గౌట్ ఐడి కార్డ్, ఏమేమి ఐడి కార్డు తీసుకెళ్ళొచ్చు కూడా చూపిస్తా కింద, రైట్. అండ్ అలాగే ఆల్ ద ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆర్ అండర్ సర్వేలెన్స్ ఆఫ్ CCTV అండ్ రిక్వైర్డ్ విత్ జామర్స్. వాళ్ళ ఎక్విప్మెంట్ వాళ్ళకు ఉంటుంది, మనల్ని పసిగట్టడం కోసం అనమాట. ఎగ్జామినేషన్ సెంటర్ లో ఉన్న అందరి యాక్టివిటీస్ ని అబ్జర్వ్ చేయడం కోసం అండర్ CCTV ఫుటేజ్ కింద అయితే మీరు ఉండడం జరుగుతుంది. క్యాండిడేట్ షల్ బి పర్మిటెడ్ టు క్యారీ ఓన్లీ ద ఫాలోయింగ్ ఐటమ్స్ విత్ దెమ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ వెన్యూ. సో వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను చెప్పేది చాలా బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు నేను డిస్కస్ చేసేవి ఏమేమి తీసుకెళ్లాలో చెప్తున్నాం, తర్వాత దాన్ని బట్టి తీసుకెళ్లాల్సినవి తెలిస్తే తీసుకెళ్ళకూడదు అర్థమైపోతుంది మీకు. సో చూడండి, పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్,
ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఎలాంటి స్టిక్కర్స్ ఉండకూడదు, ఎలాంటి కలర్స్ ఉండకూడదు, వాటర్ మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉండాలి. అది ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఇఫ్ రిక్వైర్డ్. అదర్వైజ్ అక్కడ వాటర్ కన్వీనియంట్ గా మీకు ఉంటుంది అనమాట. లోపల వాటర్ ఇచ్చేటువంటి ఫెసిలిటీ కూడా ఉంటుంది. బట్ మీకు మాటికి లేచి వాటర్ కోసం వెళ్తే ఒక 2 minutes 3 minutes 1 minute టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే మీరు సెల్ఫ్ గా వాటర్ బాటిల్ క్యారీ చేసుకోవడం ఉత్తమం. మీరు ఎక్కడో కూర్చుంటారు, ఒక 600 పీపుల్ ఉంటారు స్టూడెంట్స్ కూర్చొని, మీరు ఎక్కడో కార్నర్ లో ఉన్నారు, వాటర్ ఎక్కడో మధ్యలో ఉండింది, అంత దూరం ల్యాబీలో నడుచుకుంటూ వచ్చి రైట్ ఒక 1 minute మళ్ళీ తాగి ఒక 30 seconds మళ్ళీ అక్కడ గ్లాస్ పెట్టేసి మళ్ళీ 1 minute నడిచి 2.5 3 minutes టైం వేస్ట్ అవుతుంది అనమాట. అంత టైం వేస్ట్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఏం చేయాలా, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్ళండి. వాటర్ క్లియర్ గా కనిపిస్తుంది, అటు నుంచి ఇటు ఈజీ కనిపించాలి. బాటిల్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఏ సింపుల్ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్. బాల్ పాయింట్ పెన్ ఇలాంటివి తీసుకెళ్ళి, బాల్ పాయింట్ పెన్ కాదు కదా. సో సింపుల్ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్ అనమాట. ఓకే, సో అది తీసుకెళ్ళండి. అడ్మిట్ కార్డ్ ఎనీ కలర్, ఇక్కడ ఏ పెన్ అయినా పర్లేదు, బ్లూ ఆర్ బ్లాక్. మీరు ఏమీ చేసేది లేదు కాబట్టి రఫ్ వర్క్ చేసుకోవడానికి, సైన్ చేసుకోవడం కోసం అంతే కాబట్టి బ్లూ ఆర్ బ్లాక్ మీ ఇష్టం, తీసుకెళ్ళండి. ఏ పెన్ అయినా తీసుకెళ్ళొచ్చు. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ఫ్రమ్ NTA వెబ్సైట్. ఏ క్లియర్ ప్రింట్అవుట్ అండ్ A4 సైజ్ పేపర్ డ్యూలీ ఫిల్డ్ ఇన్. A4 సైజ్ లోనే తీసుకోండి. A4 ఆటోమేటిక్ A4 లోనే ఇస్తారు. అన్ని జిరాక్స్ సెంటర్లలో కూడా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసినప్పుడు A4 లోనే ఇస్తారు. బట్ స్పెసిఫిక్ గా మీరు చెప్పుకోవడం కూడా ఉత్తమం. A4 సైజ్ లో ఇవ్వండి అనండి. A4 సైజ్ లో ఇవ్వండి. హాల్ టికెట్ అనేది, అడ్మిట్ కార్డ్ అనేది A4 సైజ్ లో ఇవ్వండి అంటే A4 సైజ్ లో ప్రింట్ తీసి ఇస్తారు. అడిషనల్ 1 passport size photograph ఫర్ పేస్టింగ్ ఆన్ ద అటెండెన్స్ షీట్. అటెండెన్స్ షీట్ లో పేస్ట్ చేయడం కోసం అడిషనల్ గా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురమ్మంటున్నారు. ఇది లాస్ట్ ఇయర్ ది సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్. 99.9% ఇవే వస్తాయి, ఇవే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఈ ఇయర్ కూడా. ఓకేనా. నెక్స్ట్ ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, ఎలాంటి ఐడి ప్రూఫ్ కూడా నేను మళ్ళీ చెప్తాను మీకు. ఇక్కడ ఉన్నాయి కింద ఏమేమి ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి కూడా. సో ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకెళ్ళండి. పేస్టింగ్ అంతా అటెండెన్స్ షీట్ అంటున్నారు. ఆల్రెడీ మనం అడ్మిట్ కార్డ్ లో ఒకటి పేస్ట్ చేస్తున్నాం. అటెండెన్స్ షీట్ అంటే ఎక్కడ ఉంటుంది అటెండెన్స్ షీట్? మళ్ళీ ఎగ్జామినేషన్ ఇన్విజిలేటర్ లో దగ్గర ఉంటుంది, అతని దగ్గర ఒకటి పేస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. కాబట్టి 2-3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ మీ పాకెట్ లో పెట్టుకొని తీసుకెళ్ళండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇవి మాత్రం తీసుకెళ్ళాలి. బిఫోర్ రీచింగ్ ద సెంటర్ క్యాండిడేట్స్ మస్ట్ ఎంటర్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్ ఇన్ ద సెల్ఫ్ డిక్లరేషన్. దీన్ని అండర్టేకింగ్ అంటారు. ఇన్ లెజిబుల్ హ్యాండ్ రైటింగ్, ఓకేనా, అండ్ థంబ్ ఇంప్రెషన్ అండ్ అప్రిషియేట్ ప్లేస్ ఆన్ ద అడ్మిట్ కార్డ్. appropriate place on the admit card. Ensure that their left hand thumb impression is clear and visible. Next one, candidate must carry any one of the original and valid photo identification proof issued by the government. Must be original, valid and non-expired. School ID card anta. So school ID card anta, school లేదా college ID card కూడా తీసుకెళ్ళొచ్చు. పాన్ కార్డ్ తీసుకెళ్ళొచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్ళొచ్చు, వాటర్ ఐడి తీసుకెళ్ళొచ్చు, పాస్పోర్ట్ తీసుకెళ్ళొచ్చు, ఆధార్ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్. మీ ఆధార్ కార్డ్ లో ఫోటో ఉండాలి. చాలా మంది ఆధార్ కార్డులలో 8th క్లాస్ తో 9th క్లాస్ తో 10th క్లాస్ తో ఫోటోగ్రాఫ్ ఉంటుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ కి ఆ ఫోటోగ్రాఫ్ మ్యాచ్ కాకపోవచ్చు. బట్ అయినా మీరేం వరీ అవ్వాల్సిన పర్లేదు. ఫోటోగ్రాఫ్ ఉంటే మీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎలాగో మీ పాకెట్ లో ఉంటుంది, రైట్. అండ్ మీరు ఎలాగో ఫిజికల్ గా కూడా ఉన్నారు కాబట్టి అలా చెకింగ్ చేసి పంపిస్తారు. ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఫోటో చాలా మందికి సరిగా కనిపించదు, లేదా ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నారు కాబట్టి మీ 10th క్లాస్ ఫోటోనే ఉంటుంది మాక్సిమం. ఆ 8th 9th క్లాస్ లో తీసుకుంటే ఆ ఫోటోనే ఉంటుంది. ఓకేనా, దాని గురించి వరీ పడాల్సిన పర్లేదు. మీరు ఎక్స్ట్రా పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్తున్నారు కాబట్టి ఇట్ విల్ బి హెల్ప్ఫుల్, రైట్. అండ్ ఈ ఆధార్ విత్ ఫోటోగ్రాఫ్, ఈ ఆధార్ కూడా మీకు ఆన్లైన్ లో దొరుకుతుంది. అండ్ రేషన్ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్. రేషన్ కార్డు విత్ ఫోటోగ్రాఫ్ అంటే మీ ఫ్యామిలీ రేషన్ కార్డు ఉంటుంది కదా, అందులో మీ ఫోటో ఉన్నా సరే ఆ రేషన్ కార్డు కూడా తీసుకెళ్ళొచ్చు అంటారు. అండ్ క్లాస్ 12 బోర్డ్ అడ్మిట్ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్, బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్. ఓకేనా, క్లాస్ 12 బోర్డ్ అడ్మిట్ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్. మీకు 12th క్లాస్ సంబంధించిన హాల్ టికెట్ ఉంటుంది కదా, అండ్ ఎవరైతే లాంగ్ టర్మ్ లో ఉన్న వాళ్ళు దాన్ని తీసుకెళ్ళొచ్చు అనమాట. బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ అది కూడా తీసుకెళ్ళొచ్చు. ఆల్ అదర్ ఐడీస్, ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా ఉంది. ఆల్ అదర్ ఐడీస్, ఫోటో కాపీస్ ఆఫ్ ఐడీస్ ఈవెన్ ఇఫ్ అటెస్టెడ్
scanned photos of IDs in the mobile phone will not be considered valid ID proof. సో మీరు ఏదైతే అదర్ ఐడీస్ ఇవి కాకుండా మిగతా ఏ ఐడీస్ అయినా ఫోటో కాపీస్ అయినా ఈవెన్ మీరు గెజిటెడ్ సంతకం తీసుకుని వెళ్ళినా సరే అవి మాత్రం లేదా మొబైల్లో చూపించినా సరే నా దగ్గర ఒరిజినల్ సార్ నేను ప్రింట్ తీసుకోలేదు టైం లేదు అయిపోయింది ఇదిగోండి సార్ కావాలంటే చూసుకున్న మొబైల్ ఫోన్లో చూపించినా సరే దే విల్ నాట్ బి కన్సిడర్. ఫిజికల్ కాపీ ఉండాల్సిందే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, PWD candidate who have physical limitation in writing may be allowed to compensatory or extra time 20 minutes per hour of the examination whether such candidate uses the facility of the scribe or not. సో మీరు అప్లై చేసినప్పుడు ఇది కనిపిస్తుంది. ఎవరైతే PWD స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ పెట్టేటప్పుడే మీకు ఎక్స్ట్రా టైం అవైల్ చేసుకుంటారా అండ్ స్క్రైబ్ అనేది అవైల్ చేసుకుంటారా అంటే వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు చెప్తుంటే వేరే వాళ్ళతో రాపించుకోవడం అనమాట. సో అది స్క్రైబ్ అంటారు. అలాంటివి ఏమైనా కావాలో మనం ఆప్షన్ పెట్టుకుంటే దాన్ని అలౌ చేస్తారనమాట. PWD candidate must bring a PWD certificate issued by the competent authority if claiming relaxation under the PWD category. The scribe provided by the NTA. రైట్, మీరు PWD అయితే PWD సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళండి, అది కూడా ఒరిజినల్ తీసుకుని వెళ్ళండి. ఒరిజినల్ అంటే పెద్దగా ఉంటుంది సార్, A4 సైజ్ లో అంటే ఈవెన్ తో మీరు తీసుకెళ్లాల్సిందే. చిన్న ఐడి కార్డు లేకపోయినా దానికి ఏం షై అవ్వాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఏ ఐడి ప్రూఫ్ ఉంటే అది ఈ PWD సంబంధించినటువంటి అథెంటికేషన్ అది తీసుకెళ్ళండి. అండ్ మస్ట్ ఆల్సో క్యారీ హిస్ ఓన్ సెల్ఫ్ డిక్లరేషన్ అండర్టేకింగ్ రిగార్డింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ. సేమ్ మిగతా రెగ్యులర్ స్టూడెంట్స్ ఏ విధంగా అయితే తీసుకెళ్తారో అలానే మిగతా అన్ని ఫాలో చేయాలి. అలాంగ్ విత్ మీ పర్టికులర్ ఏదైతే PWD సర్టిఫికేట్ ఉందో అది ఎక్స్ట్రా తీసుకెళ్లాల్సి ఉంటుంది మీతో. ప్లీజ్ నోట్ దట్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ అకార్డింగ్ టు ఇండియన్ స్టాండర్డ్ టైం. సో ఇది పెద్దగా ఏం లేదు. సో ఫర్ డ్రాయింగ్ టెస్ట్ పార్ట్ 3 BARC, the candidate must bring their own geometry box set, pencils, erasers and color pencils or crayons. The candidates are not allowed to use watercolors on drawing sheet. వాటర్ కలర్స్ కాకుండా మిగతా అన్నిటి కూడా తీసుకెళ్లొచ్చు. BARC రాసేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఏమేమి తీసుకెళ్లొచ్చు ఇక్కడ, మస్ట్ బ్రింగ్ దేర్ ఓన్ జామెట్రీ బాక్స్, పెన్సిల్స్ తీసుకెళ్ళాలి, ఎరేజర్స్ తీసుకెళ్ళాలి, కలర్ పెన్సిల్స్ కానీ క్రయాన్స్ కానీ మీరు ఏ విధంగా అయితే డెకరేట్ చేయాలనుకుంటారో మీరు రాసేటువంటి డ్రాయింగ్ షీట్ ని ఆ విధంగా కావాల్సిన తీసుకెళ్ళండి. వితౌట్ వాటర్ కలర్స్ ఆర్ డ్రాయింగ్, ఓకేనా, వితౌట్ వాటర్ కలర్స్. Candidates are not allowed to carry any other personal belongings including the electronic devices or mobile phones to the examination center of examination. Officials will not be responsible for the safekeeping of personal belongings. Examination center కి వెళ్ళేటప్పుడు మీరైతే ఎలాంటి పర్సనల్ బిలాంగింగ్స్ తీసుకెళ్ళండి. ఎగ్జామినేషన్ సెంటర్ లో అయితే స్మార్ట్ వాచెస్ కానీ ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ తీసుకెళ్ళొద్దు. అండ్ మీ వస్తువులకి మీరే బాధ్యులు అంటున్నారు. ఒక తీసుకెళ్ళినా సార్ అక్కడ గేట్ దగ్గర పడేస్తారు, వచ్చేసరికి ఉంటుందా లేదా అన్నది అయితే మాకు సంబంధం లేదని చెప్తున్నారు ముందే. షూస్, ఫుట్ వేర్ విత్ థిక్ సోల్స్ అండ్ గార్మెంట్స్ విత్ లార్జ్ బటన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. లార్జ్ బటన్స్ షూస్ వేసుకుని వెళ్ళడం అలాంటివి తీసుకెళ్ళండి. స్లిప్పర్స్ అయితే ప్రిఫర్ చేయండి, అవి మళ్ళీ మీకు కొన్ని కాపీస్ అయితే చూపిస్తాను ఎలాంటి వేర్ చేసుకుని వెళ్ళడం అనేది. సో ఇదనమాట. సో షూస్ వద్దు, ఫుట్ వేర్ అనేది సింపుల్ గా ఉండాలా, కొన్ని గార్మెంట్స్ అనేవి కూడా సింపుల్ గా ఉండాలా, పెద్ద పెద్ద బటన్స్ ఉన్నవి ఇలాంటి హూడీస్ ఉన్నవి వేసుకెళ్ళకూడదు. ఓన్లీ ప్లెయిన్ టీ షర్ట్స్ వేసుకెళ్ళండి ఆర్ ప్లెయిన్ షర్ట్స్ వేసుకెళ్ళండి. గర్ల్స్ కూడా టీ షర్ట్ వేసుకోగలిగితే వేసుకెళ్ళండి. ఆర్ మీరు ఫార్మల్ గా ఉన్నటువంటి ఏవైతే డ్రెస్ ఉంటుందో డ్రెస్సులో పంజాబ్ డ్రెస్ చుడిదార్ వేసుకుంటారు కదా ఆ విధంగా వెళ్ళిపోండి. రైట్, నెక్స్ట్ candidate goes for bio-break toilets. She and he would undergo the mandatory physical and biometric again. చెప్పాను కదా ఇందాకే. సో బయోబ్రేక్ వెళ్ళినప్పుడు మళ్ళీ మీరు అండర్టేకింగ్ మళ్ళీ అయితే బయోబ్రేక్ వెళ్ళినప్పుడు బయోమెట్రిక్ మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ద బయోమెట్రిక్ అటెండెన్స్, ద ఫ్రిస్కింగ్ at entry, candidates will be frisked and biometric attendance will be taken again at the entry from bio-break. సో అది సేమ్ వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. Blank paper sheets, rough work will be provided in the examination hall or room. Candidates must write their name and roll number. మీకు రఫ్ షీట్ ఒకటి ఇస్తారు ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే ముందు. ఆ రఫ్ షీట్ పైన మీ రోల్ నెంబర్ వేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఎగ్జామినేషన్ హాల్. Candidates must write their name and roll number at the top of each the sheets and must drop the sheets in the designated drop box. అక్కడ డ్రాప్ బాక్స్ ఒకటి పెడతారు, ఆ డ్రాప్ బాక్స్ లో వేయాల్సి ఉంటుంది బిఫోర్ లీవింగ్ ద ఎగ్జామినేషన్ హాల్ రూమ్. ఫెయిల్యూర్ టు డూ సో may result in a నాన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ యువర్ ఆన్సర్ స్క్రిప్ట్. మీరు ఎవరైతే పడవేరో మీ రిజల్ట్ అయితే నాన్ ఎవాల్యుయేషన్ రిజల్ట్ అయితే హోల్డ్ లో పెట్టడం జరుగుతుంది అంటున్నారు.
సో అందరూ మళ్ళీ బయటకు వచ్చినప్పుడు చెక్ చేస్తారు కాబట్టి మీకు సంబంధించినటువంటి ఏవైతే అది ఉన్నాయో మీరు ఆన్సర్ స్క్రిప్ట్ అంటే మీరు రఫ్ ప్రాక్టీస్ చేసినటువంటి ఆ షీట్స్ అన్ని కూడా అక్కడ వేయాల్సి ఉంటుంది. ఈవెన్ మీ అడ్మిట్ కార్డ్ కూడా తీసుకుంటారు. డ్యూలీ ఫిల్ అడ్మిట్ కార్డ్ మస్ట్ బి డ్రాప్డ్ ఇన్ ద డిజిగ్నేటెడ్ డ్రాప్ బాక్స్. ఆ అడ్మిట్ కార్డ్ కూడా డ్రాప్ బాక్స్ లో వేయాల్సి ఉంటుంది వైల్ లీవింగ్ ద ఎగ్జామినేషన్ హాల్. సేమ్ మీ అడ్మిట్ కార్డు అండ్ రఫ్ షీట్స్ కూడా అందులో వేయాల్సి ఉంటుంది. ద క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ ద క్వశ్చన్ పేపర్ అవైలబుల్ ఆన్ ద కంప్యూటర్ స్క్రీన్ యాజ్ పర్ హిజ్ ఆర్ అప్డేట్ సబ్జెక్ట్. సో మీకు ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయగానే మీరు పెట్టుకున్నటువంటి మీడియంలోనే ఉందా లేదా ఒకసారి చెక్. ఇన్స్ట్రక్షన్స్ తెలుస్తుంది, మీరు పెట్టుకున్నటువంటి మీడియం కూడా తెలుస్తుంది అనమాట పేపర్ చూడగానే. ఒకవేళ మీరు పెట్టినటువంటి మీడియం కాకుండా వేరే లాంగ్వేజ్ లో వచ్చినట్లయితే వెంటనే ఇన్విజిలేటర్ కి రిపోర్ట్ చేయండి, దాన్ని బట్టి వాళ్ళు చేంజ్ చేస్తారు అనమాట. Okay, if any stage it is found the candidate has to submit multiple applications, his or candidature will be cancelled and legal action will be taken. Multiple applications అయితే ఉండకూడదు, ఒక్కొక్క క్యాండిడేట్ ఒక్కొక్క అప్లికేషన్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మనకి అది రెండో అప్లికేషన్ తీసుకోవద్దు, బట్ ఏదో ఒక టెక్నికల్ గా మీరు స్కామ్ చేసి తీసుకున్నట్లయితే అలాంటి వాళ్ళ మీద యాక్షన్ అయితే ఉంటుందని చెప్తారు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు చెక్ అప్డేట్స్ NTA వెబ్సైట్ లో చెక్ చేసుకుని అంటున్నారు అప్డేట్స్ ఏమైనా ఉంటే. సో ఈ విధంగా అయితే మీరు అన్ని ఫాలో అవ్వాలి. రైట్, ఇక్కడ చెప్పాను కదా ఇంపార్టెంట్ అడ్వైజరీ. విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఏమేమి జరుగుతూ ఉంటే గత పరిస్థితులు ఏమేమి జరిగినా ఏంటని కూడా ఇవన్నీ మీరు అవాయిడ్ చేయాలని చెప్పేసి మీకు ఒక ఇన్స్ట్రక్షన్స్ అనమాట అవి. సో ఇది ఇక్కడ చూడండి డిక్లరేషన్ అనమాట. ఇది సెల్ఫ్ డిక్లరేషన్ అంటారు. నాన్ ఆధార్ క్యాండిడేట్ అంటే ఆధార్ వెరిఫై కాని స్టూడెంట్స్. నాన్ ఆధార్ క్యాండిడేట్స్, ఆధార్ వెరిఫై కాలేదు. ఇప్పుడు అప్లై చేసుకునేటప్పుడు ఆధార్ వెరిఫైడ్ అని వస్తుంది కదా, ఆ వెరిఫై కాని వాళ్ళది ఏమైతే ఉందో ఈ ఫామ్ ఫిల్అప్ చేసి అక్కడ పెట్టి రావాలన్నమాట. ఇది అడ్మిట్ కార్డ్ లో ఉంటుంది. వెరిఫై అయిన వాళ్ళు ఇదేమి ఇవ్వాల్సి పర్లేదు. ఈ అన్ని కూడా అడ్మిట్ కార్డ్ లో ఉన్నటువంటి 4 pages. లాస్ట్ పేజ్ లో ఇది ఉంటుంది నాన్ ఆధార్ క్యాండిడేట్స్ సంబంధించి. ఎవరైతే ఆధార్ వెరిఫై అవ్వలేదు అప్లై చేసేటప్పుడు, మీకు ఎలా తెలుస్తుంది ఆధార్ అప్లై చేసినప్పుడు వెరిఫై అయిందా లేదా అని? మీకు గుర్తే ఉంటుంది. ఆధార్ దగ్గరికి వెళ్ళేసరికి ఆధార్ అథెంటికేషన్ టిక్ మార్క్ వస్తుంది, వెరిఫైడ్ అని వస్తుంది, సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని. అలా కాని వాళ్ళు కూడా కొన్ని అప్లికేషన్స్ తీసుకుంటారు అనమాట. వాళ్ళు ఏం చేయాలి, ఈ డిక్లరేషన్ ఇవ్వాలి. సో నేను ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కరెక్టే. సో నాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్. నేను ఇది ఏవైనా సరే నాన్ ఆధార్ వెరిఫైడ్ అంటే బ్లాంక్ ఇమేజ్ అప్లోడెడ్ బై ద అప్లికేషన్ ఫామ్. మీరు ఏ సిచ్యువేషన్ ఉంటే ఆ దాని మీద క్లిక్ చేయాలి. సో చూడండి ఇక్కడ నాన్ ఆధార్ వెరిఫైడ్ క్యాండిడేట్ డస్ నాట్ హ్యావ్ ఆధార్ కార్డ్. ఇది వెరిఫై అయితే ఆధార్ కార్డ్ ఉంది కానీ ఇట్ ఈస్ నాట్ వెరిఫైడ్. సో ఇది ఏ కేసు అయితే ఆ కేసు మీద క్లిక్ చేసి మీరు అక్కడ మీ డీటెయిల్స్ వేసి ఫిల్అప్ చేసేవాళ్ళు. ఇదన్నీ ఎగ్జామినర్ చెప్తాడు, మీకు ఇన్విజిలేటర్ చెప్తాడు అక్కడ. ఓకేనా? ఇఫ్ మీకు దానికి సంబంధించిన వాళ్ళు అయితే చెప్తారు అనమాట. అదర్వైజ్ మీరు ఎంటీ పేజీ యాజ్ అడ్మిట్ కార్డు మీ డ్రాప్ బాక్స్ వేసేసి వస్తే సరిపోతుంది. సో ఇది మీరు తీసుకెళ్లాల్సినవి తీసుకెళ్ళకూడనివి ఒక్కసారి. అర్థమైందా? సో ఇంత ఇన్ఫర్మేషన్ అనమాట. సో దీని అందరికీ పెద్దగా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలి అంటే చూసుకొని జాగ్రత్తగా వెళ్తే సరిపోతుంది. రైట్? సో ఇది ఎగ్జామినేషన్ సెంటర్ కి సెషన్ 1కి వెళ్ళేటప్పుడు మనం చేయాల్సినవి చేయకూడదు. ఎగ్జామ్ కి రాణిస్తారు, డెఫినెట్ గా రాణిస్తారు, అందులో నో డౌట్. ఎగ్జామ్ కి రాణిస్తారు అనేది మన ఇంటెన్షన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసాం ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద ఎగ్జామ్ డే చూసాం. క్యారీ యువర్ అడ్మిట్ కార్డ్ అండ్ వ్యాలిడ్ ఐడి, ఫోటో ఐడి అని చెప్పాం. ఆధార్ కార్డు తీసుకెళ్ళండి, పాన్ కార్డ్ కానీ తీసుకెళ్ళండి, మీ ఒరిజినల్ కాలేజ్ ఐడి ఉంటే తీసుకెళ్ళండి, లేదా క్లాస్ 12 రాసినటువంటి హాల్ టికెట్ ఉంటే తీసుకెళ్ళండి. ఇవన్నీ లేనప్పుడే ఆధార్ మస్ట్ అందరికీ ఉంటుంది కాబట్టి. అండ్ ఫాలో ద రిపోర్టింగ్ టైమ్ అండ్ అవాయిడ్ బీయింగ్ లేట్ అవ్వడం, దాన్ని అవాయిడ్ చేసుకోండి. డు నాట్ బ్రింగ్ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ లైక్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అండ్ డివైసెస్, క్యాలిక్యులేటర్స్ అండ్ స్టడీ మెటీరియల్స్ అలాంటివి ఏం తీసుకెళ్ళకండి. మెయింటైన్ డిసిప్లిన్ అండ్ అథెర్ టు ది NTA గైడ్ లైన్స్. సో డిసిప్లిన్ గా ఉండండి, NTA గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వండి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, సో అడ్మిట్ కార్డ్ కి సంబంధించి మనం ఎగ్జామినేషన్ కి వెళ్ళేటప్పుడు అడ్మిట్ కార్డ్ తో వెళ్ళాలి, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ తో వెళ్ళాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలా, ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్ ఉండాలా, పర్సనల్ శానిటైజర్ ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ మీరు తీసుకెళ్ళండి, అండ్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి, ఫేస్ మాస్క్ అండ్ గ్లౌజ్ ఎసెన్షియల్ ఫర్ హెల్త్ అండ్ సేఫ్టీ. ఇది మ్యాండేటరీ ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. ఫేస్ మాస్క్ ఇది మనకి కరోనా టైంలో ఇది ప్రిఫరబుల్ అనమాట, బట్ ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. రైట్, ఇవన్నీ కూడా మీకు మ్యాండేటరీ. రైట్, ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎలక్ట్రానిక్ డివైసెస్, మొబైల్ ఫోన్స్ కానీ క్యాలిక్యులేటర్స్ కానీ తీసుకెళ్ళకూడదు. స్టేషనరీ ఐటమ్స్ లో పెన్సిల్స్, రూలర్స్, ఎరేజర్స్, జామెట్రీ బాక్సెస్ నాట్ రిక్వైర్డ్ యాజ్ పెన్, రఫ్ షీట్స్ ఆర్ ప్రొవైడెడ్. ఓకే, ఇవేవి కూడా నాట్ రిక్వైర్డ్. ఇవి ఎప్పుడు జామెట్రీ బాక్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, రూలర్స్ ఎక్కడమ్మా మీకు BArc రాసినప్పుడు రిక్వైర్డ్ అనమాట. BArc రాసే వాళ్ళకి అవసరం.
బీటెక్ రాసే వాళ్ళకి అవసరం లేదు. అండ్ బ్యాగ్స్ ఆర్ వ్యాలెట్స్, బ్యాక్ ప్యాక్స్ కానీ, పర్సెస్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ ప్రొహిబిటెడ్. సో చాలా మంది గర్ల్స్ పౌచెస్ తీసుకెళ్తూ ఉంటారు, అలాంటివి కూడా నాట్ అలౌడ్ అనమాట. సో మ్యాక్సిమం మీరు చేతితో పట్టుకెళ్ళే పెన్ను తీసుకెళ్ళండి అండ్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. హ్యాండ్ కర్చీఫ్స్ కూడా మ్యాక్సిమం అలో చేయరు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఫుడ్ అండ్ డ్రింక్స్, ఈటబుల్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయి, ఓకేనా, ఒకవేళ అది తీసుకెళ్ళొచ్చు, ఎవరు తీసుకెళ్ళొచ్చు, ఎక్సెప్ట్ ఫర్ మెడికల్లీ నెసెసరీ ఐటమ్స్ విత్ ప్రియర్ అప్రూవల్, మీకున్నటువంటి రిక్వైర్మెంట్ బట్టి. సో మీకు ఏదన్నా టైంకి మెడిసిన్ తీసుకోవాలి, లేదంటే ఇంకేదైనా అవుతుంది అనేటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు వెరిఫై చేస్తేనే పంపిస్తారు. జ్యువెలరీ ఆర్ యాక్సెసరీస్ ఐటమ్స్ లైక్ ఇయర్ రింగ్స్ ఆర్ ఎనీ మెటాలిక్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ మెటాలిక్ ఆబ్జెక్ట్స్ ఇంపార్టెంట్, మెటాలిక్ అనేది చూసుకోవాలా. మెటాలిక్ ఆబ్జెక్ట్స్, ఇయర్ రింగ్స్ కానీ, ఓకేనా, అలాంటివి ఉంచుకోకూడదు, అలాంటివి లేకుండా వెళ్ళండి. క్లాతింగ్ విత్ పాకెట్స్ ఆర్ క్యాప్స్, క్యాప్స్ లేకుండా, స్టూడెంట్స్ అయితే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ క్యాప్ లేకుండా వెళ్ళండి. అండ్ పాకెట్స్, ఎక్కువ పాకెట్స్ ఉండకూడదు, సింగిల్ పాకెట్ ఈజ్ నీడెడ్. వీరింగ్ హెవీ ఆర్ లేయర్డ్ క్లాతింగ్ ఇంక్లూడింగ్ జాకెట్స్, ఇవన్నీ కూడా స్టైలిష్ గా ఉండేటువంటి జాకెట్స్, ఇలాంటివి కూడా అలో చేయరు అనమాట. ఓకే, నెక్స్ట్ వస్తే ఇంకా కొన్ని చూపిస్తాను మీకు. సో క్లాతింగ్ లోకి వచ్చినప్పుడు సో చెప్పాం కదా, సో ఇట్లా జీన్స్ ప్యాంట్ లో మన కార్గోస్ లాంటివి, టీ షర్ట్స్ లాంటివి ఫుల్లీ హ్యాండెడ్ కానీ, ఇట్లా ఊడెడ్ కానీ, ఊడెడ్ నెక్ తో ఉన్నటువంటి కానీ హూడీస్ అలాంటివి అయితే తీసుకెళ్ళకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా క్యాప్స్ కానీ ఇవేవి కూడా వీరింగ్ చేయకూడదు. క్యాండిడేట్ షుడ్ నాట్ వియర్ క్యాప్స్ ఆర్ హ్యాట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ కంఫర్టబుల్ క్లాతింగ్, డజంట్ హ్యావ్ లార్జ్ బటన్స్ లార్జ్ గా ఉండకూడదు, ఓకేనా. సో అలాంటివి అయితే మీరు తీసుకెళ్ళండి. మస్ట్ నాట్ వియర్ ఎనీ స్టోల్స్, స్కావ్స్ ఆర్ దుపటాస్ విచ్ మస్ట్ బి అవాయిడెడ్. క్లాతింగ్ విత్ టూ మెనీ డ్రాప్స్, ఫ్రిల్స్ ఆర్ లేయర్స్, ఎక్కువ లేయర్స్ ఉన్నటువంటి షర్ట్స్ కానీ అండ్ గర్ల్స్ వేసుకునేటువంటి డ్రెస్సెస్ కానీ ఎక్కువ లేయర్స్ ఉండకుండా చూసుకోండి. ఫ్రీ ప్లెయిన్ గా ఉండేటువంటివి ప్లాన్ చేసుకోండి, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. అండ్ నెక్స్ట్ చెప్పంగా రిలీజియస్ కి సంబంధించి యాక్సెప్టబుల్, ఇలాంటి వాడు మాత్రం సో కొంచెం ముందు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో అందరూ ఒకే టైంకి వెళ్తారు, సో మిమ్మల్ని చెక్ చేయడం కోసం కొద్ది టైం అయితే తీసుకునేదానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఫుట్ వేర్ కి సంబంధించి ఇలాంటివి అయితే అలో చేయరు, స్లిప్పర్స్ టైప్ ఉన్నటువంటి మాత్రం అలో చేస్తారు. సో ఈ విధంగా ప్లెయిన్ స్లిప్పర్స్ లాంటివి, సింగిల్ పట్టా ఉన్నటువంటి వాటిని ఇట్లా ప్రిఫర్ చేసుకోండి. సో డ్రెస్సులు కూడా సో గర్ల్స్ అయితే ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. మేబీ ఇలాంటి డ్రెస్ కోడ్ మీకు ఇష్టం లేకపోతే సో మీరు ఏదైతే డ్రెస్ వీరింగ్ లో ఉంటారో సో అలా బాయ్స్ అయితే ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. లేదు ఇలాంటివి మీకు ఇష్టం లేకపోతే ప్లెయిన్ షర్ట్స్ విత్ సింగిల్ స్మాల్ బటన్స్ ఉండేలాగా, జీన్స్ వేసుకున్నా సరే జీన్స్ కూడా ఫ్లాటెడ్ జీన్స్, ఓకేనా. ఎక్కువ పాకెట్స్ ఉండేలాగా కాదు, ఎక్కువ లెంతీగా ఉండేవి కావు, ఎక్కువ లూజ్ గా ఉండేవి కావు, జస్ట్ ఫిట్టెడ్ స్కిన్ ఫిట్ గా ఉండేటువంటివి తీసుకొని వెళ్ళండి అనమాట, రైట్ నా. సో ఇది మీరు తీసుకెళ్లాల్సినటువంటివి, తీసుకెళ్ళకూడనటువంటివి అనమాట. సో ఈ వీడియోలో మీకు చాలా క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు మంచి ఇంటెన్సిటీ అయితే ఎగ్జామినేషన్కి వెళ్ళండి. ఎగ్జామినేషన్కి ఎలో చేయరు అనేటువంటి ఫీలింగ్తో వెళ్ళడం కంటే రైట్ ఎగ్జామినేషన్కి ఎలో చేస్తారు అనేటువంటి ఫీలింగ్తో వెళ్ళండి. మీకు ఇలాంటివి పెద్దగా పట్టించుకునేవి కావు, బట్ ఒకసారి జాగ్రత్తలు తెలుసుకొని వెళ్ళడం అనేది చాలా చాలా మంచి విషయం అనమాట. ఎందుకంటే మనం 2 years కష్టపడ్డాం, బట్ ఈ 2 minutes కూడా మనం ఈ 20 minutes వీడియో ఉంటుంది మేబీ, ఇది కూడా మనం చూడకుండా వెళ్ళాం అనుకోండి, సో చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది అనమాట, రైట్ నా. సో ఐ విషింగ్ వెరీ ఆల్ ద బెస్ట్. మీకు మంచి మార్కులు రావాలి, మంచి పర్సెంటేజ్ రావాలి, అండ్ జోసా మెంటర్షిప్ కూడా తీసుకోవాలి. మన ఛానల్ తరఫున మీకు జోసా మెంటర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్ టు మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా, కౌన్సిలింగ్ దగ్గర నుంచి కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు అన్ని విషయాలు మిమ్మల్ని గైడ్ చేస్తూ మంచి సీట్ రావడం కోసం నా ప్రయత్నం మీ వైపు అయితే ఉంటుంది. సో కాబట్టి మెంటర్షిప్ లో జాయిన్ అవ్వండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ నెల వరకు, ఈ 31st January వరకు అయితే మీకు 500 rupees ఆఫర్ ఉంది, 2500 రూపాయలకే మెంటర్షిప్ అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాను, ఇవన్నీ కూడా క్లియర్ గా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో మెంటర్షిప్కి సంబంధించి ఇక్కడ మీరు చూసినట్టయితే జోసా మరియు సీసాబ్ రెండింటికి కలిపి మెంటర్షిప్ ఉంటుంది. జోసా సీసాబ్ రెండు కూడా మనకి దాదాపు 60 రోజుల పైగానే కౌన్సిలింగ్ జరుగుతుంది. జోసాలో 5 rounds ఉంటాయి, సీసాబ్లో 2 rounds ఉంటాయి. రౌండ్ బై రౌండ్ మీకైతే
అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు నా నుంచి సపోర్ట్ అయితే ఉంటుంది. సో ముఖ్యంగా జేఈ అడ్వాన్స్ రాసేటప్పుడు దానికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ డౌట్స్ క్లియర్ చేయడం, అలాగే జోసా సీసాబ్ 2025 వరకు చాయిస్ ఫిల్లింగ్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాలేజీ బ్రాంచ్ వైజ్ ప్రియారిటీ ఏంటో చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో మీకు అయితే అందుబాటులోకి తీసుకొస్తాను. కౌన్సిలింగ్లో రౌండ్ బై రౌండ్ క్వెరీస్ రిజాల్వ్ చేయడం. సో మీకు సీట్ రావడం ఇంపార్టెంట్ కాదు, మీకు ఎన్టీ వాళ్ళు పంపించినటువంటి క్వెరీ ఏదైతే ఉందో దానికి ఏ విధంగా మనం రిజాల్వ్ చేసుకోవాలనేది అయితే మీకు ఫోన్ కాల్ ద్వారా మీతో మాట్లాడి మీకైతే హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఫోన్ కాల్ యాక్సెస్ కంప్లీట్గా 24/7 ఉంటుంది. నేనే మాట్లాడతాను. నా తరపున ఏ స్టూడెంట్ లేదా నా కింద ఎలాంటి అసిస్టెంట్ కూడా మీతో మాట్లాడరు, నేను మాత్రమే మీతో మాట్లాడతాను. వాట్సాప్ గ్రూప్ అప్డేట్స్ ఉంటాయి. సో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అందులో ప్రతిదీ కూడా క్లియర్గా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫోన్పే లేదా గూగుల్ పే నెంబర్, ఇది 2 నెంబర్లు ఒకటే. సో 9949088091 ఈ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి అదే నెంబర్కి మళ్ళీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. సో యాక్చువల్ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 3000 రూపీస్, బట్ న్యూ ఇయర్ కాబట్టి అండ్ జనవరి 31 వరకు 2500 రూపాయలు అయితే మీకు ఈ పేమెంట్ అయితే నడుస్తుంది. సో ఫిబ్రవరి నుంచి అయితే 3000 రూపాయలు ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే జాయిన్